అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న అంగవైకల్యాన్ని, తనకు జరిగిన అన్యాయాన్ని పక్కన పెట్టి ఆత్మవిశ్వాసంతో అందరూ ఆదర్శంగా తీసుకునేంత గొప్ప స్థాయికి ఎదిగిన ఒక అమ్మాయి కథ. సంవత్సరం క్రితం ఎవరైతే చాలా చెడ్డ స్థితిలో ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లారో ఆ అమ్మాయి ఫోటో ఇప్పుడు ఈ రోజు పేపర్లో పడింది. దేశం కోసం ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని తెచ్చిన అమ్మాయిగా మారిపోయింది తను. ఈ రోజు ప్రతి ఇంట్లో వస్తున్న టీవీలో ఆ న్యూసే కనబడుతుంది. టీవీలో డిబేట్ కి ఇన్స్పెక్టర్ విజయ్ని న్యూస్ యాంకర్ ఆహ్వానించారు. ఇన్స్పెక్టర్ విజయ్ని స్వాగతిస్తూ ఈ రోజు మీరే మా స్పెషల్ గెస్ట్ అని చెప్పారు ఆ యాంకరు. మీరు లేకుండా ఈ అమ్మాయి కథ పూర్తి కాదు. మీ వల్లే ఈ రోజు ఆ అమ్మాయి మన దేశానికి స్వర్ణ పతకం సాధించింది. దేశం గర్వించేలా, తలెత్తుకుని నిలబడేలా ఆ అమ్మాయిని నిలబెట్టింది మీరే. ఈ రోజు ఏదైతే జరిగిందో దానికి ఫుల్ క్రెడిట్ మీకే వస్తుంది. కాబట్టి ఈ రోజు మా ప్రేక్షకులందరితో మీరు ఈ విషయం గురించి పంచుకోవాలి. ఆ అమ్మాయి విషయంలో ఏం జరిగిందో దేశం మొత్తమే కాదు, అనేక దేశాల ప్రజలు కూడా ఈ కథని వినాలని మేము కోరుకుంటున్నాము అని అడగగానే ఇన్స్పెక్టర్ విజయ్ ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. ఆ రోజు రాత్రి సుమారు 1 గంట ప్రాంతంలో చలిలో, పొగమంచులో హాస్పిటల్లో బయట ఒక కారు ఆగినప్పుడు ఆ కారు స్పీడు 100 ఉంది. బ్రేకులు వేసిన శబ్దానికి టైరు రోడ్డుకు రుద్దుకున్న శబ్దంతో ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా ప్రతిధ్వనించింది. ఆ కారు నుంచి ఎవరో ఒక అమ్మాయిని బయటకు విసిరేయగానే మరుక్షణంలోనే కారు వేగంగా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి అక్కడే కింద పడి కనిపించింది. ఆ వాచ్మెన్ వేగంగా ఆ అమ్మాయి వైపు పరిగెత్తాడు. ఆ అమ్మాయి రక్తపు మడుగులో పడుంది. తనకి పూర్తిగా రక్తస్రావం అవుతుంది. ఆ వాచ్మెన్ ఆ అమ్మాయిని ఎత్తుకొని తొందరగా పరిగెత్తుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. స్ట్రెచ్చర్ కోసం అక్కడున్న వాళ్ళందరినీ పిలిచాడు. అప్పుడు అక్కడ నర్సులు స్ట్రెచ్చర్ తీసుకొని బయటకు వచ్చారు. తను ఒక భయంకరమైన ప్రమాదంలో ఉందని చూస్తున్న వాళ్ళందరికీ తెలుస్తుంది. ఆ అమ్మాయి శరీరంపై లెక్కలేనన్ని గాయాలు, ఆ గాయాల నుంచి రక్తము ప్రవహించడం చూడగానే ఆ అమ్మాయి ఉన్న దయనీయమైన పరిస్థితి చూసి ఆసుపత్రిలో చర్చ మొదలైంది. పాపం ఆ అమ్మాయికి అలాంటి పరిస్థితి ఎలా వచ్చిందో ఎవ్వరికీ తెలియదు. ఒంటి నిండా చాలా గాయాలయ్యాయి. పాపం ఆ అమ్మాయి బ్రతుకుతుందో లేదో కూడా ఎవ్వరికీ తెలియదు. డాక్టర్లు కూడా ఆ అమ్మాయి విషయంలో ఆందోళన చెందారు. ఆ రోజు అన్ని న్యూస్ ఛానల్స్ లోనూ ఈ వార్త వైరల్ గా మారింది. ఆ అమ్మాయి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆమె ఎవరి కూతురో, తను ఎవరి తాలూకానో, తనకి సంబంధించిన వాళ్ళెవ్వరో ఎవ్వరికీ తెలీదు. అందరూ ఈ వార్తని సోషల్ మీడియాలో ఆ అమ్మాయి తల్లిదండ్రులకు చేరేలాగా స్టేటస్ల రూపంలో షేర్ చేస్తున్నారు. ఆ అమ్మాయిని ట్రీట్ చేయడానికి వచ్చిన వైద్యుల బృందం అంతా ఆ అమ్మాయిని పరీక్షలు చేసి చూసినప్పుడు ఆ గాయాలు యాక్సిడెంట్ వల్ల అయినట్టుగా కనిపించడం లేదు. దీంతో ఆపరేషన్ థియేటర్లో ఆ అమ్మాయి శరీరంపై ఉన్న గాయాలను చూసిన డాక్టర్ తన అసిస్టెంట్తో ఇలా అన్నాడు, మీరు ఈ అమ్మాయికి స్పృహ వచ్చాక కూడా తన పరిస్థితి గురించి తనతో సంభాషించకండి. ఆ అమ్మాయిని ఇప్పుడే ఏమీ అడగొద్దు, తనను స్ట్రెస్కి గురి చేయొద్దు అని చెప్పగానే ఆ జూనియర్ డాక్టర్ మౌనంగా తన గాయాలన్నీ శుభ్రం చేయడం ప్రారంభించారు. పోలీసులు బయటకొచ్చిన స్టాఫ్ అందరినీ ప్రశ్నలు అడుగుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ని కూడా రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. పోలీస్ ఇన్స్పెక్టర్ విజయ్ అక్కడికి వచ్చి ఉన్నాడు. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేస్తున్న సీనియర్ డాక్టర్ బయటకు రావడం కోసం ఇన్స్పెక్టర్ విజయ్ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ డాక్టర్ బయటకు రావడం చూడగానే ఇన్స్పెక్టర్ విజయ్ ఆయన దగ్గరకు వెళ్ళి, డాక్టర్ గారు, ఆ అమ్మాయికి ఎలా ఉంది? ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి అని అడిగినప్పుడు ఆ డాక్టర్ భరత్, ఇన్స్పెక్టర్ గారు, ఆ అమ్మాయిది యాక్సిడెంట్ కాదు. ఆ అమ్మాయిని ఎవరో గొంతు నొక్కి చంపే ప్రయత్నం చేశారు. ఆ అమ్మాయి ఇక తన జీవితంలో మాట్లాడలేకపోవచ్చు. తన వోకల్ కార్డ్ బాగా దెబ్బతింది. ప్రస్తుతం తను ఇంకా స్పృహలోకి రాలేదు. ఎప్పుడు స్పృహలోకి వస్తుందో కూడా మేము ఇప్పుడప్పుడే చెప్పలేము. ఎవరో తనని చాలా ప్లాన్ చేసి చంపాలని చూశారు. తనని బాగా కొట్టారు. తన ఒళ్ళంతా గాయాలే ఉన్నాయి. మీరు ఆ అమ్మాయి కుటుంబానికి సంబంధించిన వివరాలు కనుక్కోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఉన్న పరిస్థితుల్లో తనకి తన కుటుంబం సపోర్ట్ చాలా అవసరం అని చెప్పగానే ఇన్స్పెక్టర్ విజయ్ సరే అని తలూపి సీసీటీవీ కంట్రోల్ రూమ్ వైపు వెళ్ళాడు.
ఆ అమ్మాయి మంచం మీదే అపస్మారక స్థితిలో పడుంది. సెక్యూరిటీ కోసం ఒక లేడీ కానిస్టేబుల్ని కూడా ఆ అమ్మాయి దగ్గర నియమించారు. నర్సులు తమలో తామే మాట్లాడుకుంటున్నారు. ఈ అమ్మాయిని ఎవరో బాగా కొట్టారు. ఎవరో ఏంటో తెలియదు కానీ తనని చంపాలనుకున్నారు. కానీ చంపకుండానే ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చి విడిచిపెట్టేశారో తెలియడం లేదు. అసలు ఏం జరిగిందో ఏమీ తెలియడం లేదు. ఆ అమ్మాయిని చూస్తుంటే పెళ్ళైన అమ్మాయిలాగానే ఉంది. తన భర్త ఆమెను కొట్టి చంపాలని ప్రయత్నించాడేమో. కొంతమందికి ఇంతే, మృగాలు భర్తలుగా దొరుకుతారు. అవసరాలు తీరిపోయాక భార్యను వదిలించుకోవాలని చూస్తారు. ఇష్టం వచ్చినట్టు కొట్టి చంపడానికి ప్రయత్నించి గంటల తరబడి టార్చర్ పెట్టిన తర్వాత ఇప్పుడు తీసుకొచ్చి ఆసుపత్రి బయట పారేశారు అని మాట్లాడుకుంటున్నారు నర్సులు. అక్కడ ఏం జరుగుతుందో తాజా వార్తలన్నీ తెలుసుకునేందుకు, అన్ని తమ న్యూస్ ఛానల్లో ముందుగా ప్రచురించేందుకు అన్ని న్యూస్ ఛానల్స్ నుంచి జర్నలిస్టులు వచ్చి అక్కడ గుమిగూడారు. ఆ అమ్మాయికి స్పృహ రాలేదని, ఆ అమ్మాయికి పెళ్ళయిందని మొదటి వార్త వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాలే ఆ అమ్మాయి ఉన్న పరిస్థితికి కారణమని టీవీ ఛానళ్ల వాళ్ళు తమ ఛానళ్లలో ఊహాగానాలు కూడా చేశారు. ఇప్పటి వరకు నేరస్తుల్ని ఎందుకు కనిపెట్టలేదు అంటూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని తప్పుపట్టారు. ఆ మంచులో, ఆ చలిలో ఉదయం 6 గంటలకే ఇన్స్పెక్టర్ విజయ్ ఆ స్థలానికి చేరుకున్నాడు. అతను అప్పటికే ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఆ అమ్మాయి స్పృహలోకి రావడం కోసం వేచి చూస్తున్నాడు. ఇన్స్పెక్టర్ని చూడగానే జర్నలిస్టులందరూ ఆయన్ని ప్రశ్నలు అడగడానికి బయలుదేరారు. వెంటనే ఇన్స్పెక్టర్ విజయ్, ఈ కేసు దర్యాప్తు జరుగుతుంది. ఇప్పుడు మీరు అడిగే ఏ ప్రశ్నలకి మేము సమాధానాలు చెప్పలేము అనగానే ఆ జర్నలిస్టులు, ఇన్స్పెక్టర్ సార్, టెక్నాలజీలు పెరుగుతున్నాయి. ఈ కాలంలో కూడా కేసు ఇంకా సాల్వ్ అవ్వలేదని చెప్తున్నారేంటి మీరు? కనీసం ఇప్పటి వరకు ఆ అమ్మాయి పేరైనా కనుక్కున్నారా? లేదంటే అది కూడా తెలియదా మీకు? అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు. దీనికి కారణం పోలీసుల నిర్లక్ష్యమే. దీంట్లో ఎవరో పెద్దవాళ్లే ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాళ్ళని సేవ్ చేయడం కోసమే వీళ్ళు నిజాలన్నింటినీ దాచి ఉంచుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అసలు నేరస్తుడెవరో తెలిసిపోతుంది. అయినా సరే ఇంతవరకు మీరు ఏ ఇన్ఫర్మేషన్ బయటకు చెప్పడం లేదు. నేరస్తులను కూడా ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు అంటూ పోలీసుల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నారు ఆ జర్నలిస్టులు. అయినా సరే ఇన్స్పెక్టర్ విజయ్, నిజాలన్నీ త్వరలోనే తెలుసుకుంటాం. ఆ తర్వాత మీకు ప్రతి వార్తను అందిస్తాం. మనం త్వరలోనే కలుద్దాం అని చెప్పి మీడియా ముందు నుంచి వెళ్ళిపోయాడు. ముందుగా ఆ అమ్మాయి కుటుంబం కోసం, తన వాళ్ళెవరో తెలుసుకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు కూడా మీ వంతు ప్రయత్నాలు చేయండి. మీరు మీడియా ద్వారా ఈ వార్త అందరికీ అందించండి. ఈ పని ఎవరు చేశారో, ఎందుకు చేశారో తెలుసుకోవాల్సిన బాధ్యత మాది. ఇది మేం ఖచ్చితంగా తెలుసుకుంటాం. నేరస్తులు ఎంత పెద్దవాళ్ళైనా, ఎలాంటి వాళ్ళైనా, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళైనా మేం కనిపెట్టి పట్టుకొని శిక్ష పడేలా చేసి చూపిస్తాం అని చెప్పి ఆ జర్నలిస్టుల దగ్గర నుంచి వెళ్ళిపోయారు ఇన్స్పెక్టర్. 2 రోజులు గడిచినా ఆ అమ్మాయి స్పృహలోకి రాలేదు. 3వ రోజు డాక్టర్ భరత్ కాల్ చేసి వెంటనే బయలుదేరి హాస్పిటల్కి రమ్మని విజయ్తో చెప్పగానే ఇన్స్పెక్టర్ విజయ్ గబగబా బయలుదేరి హాస్పిటల్కి వచ్చాడు. ఆ అమ్మాయి అలా బెడ్ మీద పడుకునే ఉంది. తన నోటికి ఆక్సిజన్ మాస్క్ కూడా ఉంది. ఇన్స్పెక్టర్ విజయ్ తన పేరు అడిగినప్పుడు తను ఏమీ మాట్లాడలేకపోయింది. అప్పుడు ఆ అమ్మాయి మెల్లగా చెయ్యి పైకెత్తి తన పాదాల వైపు చూపించింది. వెంటనే డాక్టర్ భరత్ ఇన్స్పెక్టర్ విజయ్ ముఖంలోకి చూస్తూ, నీ కాళ్ళు బాగానే ఉన్నాయి, ఇదేమంత పెద్ద గాయమేం కాదు అని ఆ అమ్మాయితో చెప్పాడు. ఆ తర్వాత డాక్టర్ విజయ్ని బయటకు తీసుకెళ్లి, ఇన్స్పెక్టర్ గారు, ఈ అమ్మాయి కాళ్ళ దగ్గర ఎముకలన్నీ విరిగిపోయాయి. ఆపరేషన్ చేసి తన 2 కాళ్ళు తీసేయాల్సి వచ్చింది. ఆ అమ్మాయి ఒంటి నిండా చాలా గాయాలు, దెబ్బలు ఉన్నాయి. కానీ ఈ విషయాలన్నీ ఇప్పుడే ఆ అమ్మాయికి చెప్పకండి. ఆమె కొంచెం నయం అవ్వనివ్వండి. లేదంటే ఆమె మానసిక పరిస్థితి కూడా దెబ్బతింటుంది అని చెప్పినప్పుడు విజయ్ ఆ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. అప్పటి వరకు ఆ అమ్మాయి పేరేమిటో, తన కుటుంబం ఏమిటో తెలుసుకోలేకపోయాడు విజయ్. తన పరిస్థితిని ఇప్పుడు మెరుగుపరచడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ అమ్మాయి పూర్తిగా స్పృహలోకి వచ్చి తను ఏమైనా మాట్లాడగలిగితే మాత్రమే తన వాళ్ళెవరు, ఏంటి, తనెవరో ఈ విషయాలన్నీ బయటకొస్తాయి. మీడియాలో కూడా ఈ ఘటనపై చాలా వార్తలు వచ్చాయి. కానీ తనకి సంబంధించిన వాళ్ళమంటూ ఎవ్వరూ బయటికి రాలేదు. విజయ్ ఆ అమ్మాయి పరిస్థితిని ట్రాక్ చేస్తూనే ఉన్నాడు. సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేశారు.
సీసీటీవీ ఫుటేజ్లో కనిపించిన ఆ కారు కోసం వెతుకుతూ ఉన్నప్పుడు విజయ్ కష్టానికి ఫలితం దక్కింది. ఆ కారు ఏదో ఒక క్యాబ్ కంపెనీ వాళ్ళకి చెందింది అని విజయ్కి తెలిసింది. ఆ కంపెనీ ద్వారా డ్రైవర్ చిరునామా కూడా తెలుసుకున్నాడు విజయ్. కానీ డ్రైవర్ దొరకలేదు. భయంతో ఆ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. 2-3 రోజుల తర్వాత ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చింది. ఆమె కాళ్ళు మోకాళ్ళ వరకు కత్తిరించినట్టుగా ఆ అమ్మాయి చూసింది. కన్నీళ్లు నిండిన కళ్ళతో ఆ అమ్మాయి నర్సు వైపే చూస్తూ ఉంది. మెల్లగా ఆ అమ్మాయి సైగ చేసి నర్సును పిలిచింది. అప్పుడు ఆ నర్సు, థ్యాంక్ గాడ్ మీరు స్పృహలోకి వచ్చారు, ఇక మీ ప్రాణానికి ఏం ప్రమాదం లేదు అంది. ఆ సమయంలో అక్కడే ఉన్న విజయ్ ఆ క్యాబ్ డ్రైవర్ దొరికాడని కానిస్టేబుల్ ఫోన్ చేసి చెప్పగానే గబ్బగబ్బా వెళ్ళిపోయాడు. డ్రైవర్ని లాకప్లో పెట్టారు. డ్రైవర్ని ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ క్యాబ్ డ్రైవరు, ఆ రోజు దారిలో ఒక వ్యక్తి ఆ అమ్మాయిపై దాడి చేశాడు సార్, నేను ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని, ఆ అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా ఉందని గొడవ చేస్తూనే ఉన్నాను. నేను 100 స్పీడ్లో కారు నడిపాను. ఆసుపత్రి ముందు నేను కారు ఆపిన వెంటనే ఆ అబ్బాయి ఆ అమ్మాయిని బయటకు నెట్టేసి నన్ను రివాల్వర్ చూపించి బెదిరించి రైల్వే స్టేషన్కి తీసుకెళ్లాడు. అక్కడే తను దిగిపోయాడు. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చేసి ఊపిరి పీల్చుకున్నాను. తను నన్ను ఆ రివాల్వర్తో బెదిరించడంతో నేను చాలా భయపడిపోయాను. తను నన్ను తర్వాతైనా ఏమైనా చేస్తాడేమోనని నేను పోలీసుల దగ్గరకు కూడా వెళ్ళి కంప్లైంట్ చేయలేకపోయాను. కానీ పొద్దున్నే లేచి చూసేసరికి న్యూస్ ఛానళ్లలో ఈ ఘటనకి సంబంధించిన వార్తలు వచ్చాయి. నేను పట్టుబడిపోతానేమోనని భయం వేసింది. అందుకే ఆ కార్ని అడవిలో దాచిపెట్టేశాను. కానీ మీరు జీపీఎస్ ద్వారా దాన్ని పట్టుకున్నారు అని చెప్పగానే విజయ్ అతన్ని గట్టిగా లాగిపెట్టి కొట్టి కాలర్ పట్టుకొని ఆ రాత్రి అతన్ని విడిచిపెట్టిన వెంటనే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి వాంగ్మూలం ఎందుకు ఇవ్వలేకపోయారు? అప్పుడే నువ్వు వచ్చి వాంగ్మూలం ఇచ్చినట్టయితే ఆ వెధవని ఈజీగా పట్టుకునేవాళ్ళం. ఇప్పుడు నేరస్తుడు పట్టుబడేదాకా నువ్వు ఇక్కడే ఉండు, అసలు నేరస్తుడు దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉంటావు అని చెప్పి విజయ్ ఆసుపత్రికి బయలుదేరాడు. ఆసుపత్రికి చేరుకొని డాక్టర్ భరత్ని కలిశాడు. అప్పుడు డాక్టర్ గారు, ఇప్పుడు ఈ అమ్మాయికి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది అని చెప్పగానే విజయ్ డాక్టర్తో, డాక్టర్ గారు దయచేసి మీరే ఎవరైనా ఒక మహిళా సైకియాట్రిస్ట్ని పిలిపించండి, అప్పుడు ఆ అమ్మాయి మానసిక పరిస్థితి కాస్త కంట్రోల్లోకి వస్తుంది అని చెప్పి ఇద్దరూ మాట్లాడుకుని ఒక ప్రముఖ సైకియాట్రిస్టు తారాని ఆసుపత్రికి పిలిపించారు. సాయంత్రం ఆసుపత్రికి వచ్చిన ఆ సైకియాట్రిస్ట్ ఆ అమ్మాయికి ఒక కాగితము ఒక పెన్ను ఇచ్చింది. తన పరిస్థితి గురించి తెలుసుకొని ఆ అమ్మాయిని విచారించడం ప్రారంభించింది. తన పేరు నీలిమ అని చెప్పి ఆ పేపర్లో రాసింది ఆ అమ్మాయి. ఎదురుగా నిలబడిన విజయ్ అంతా చూస్తూనే ఉన్నాడు. ఆ అమ్మాయిని తన తల్లిదండ్రుల గురించి అడిగినప్పుడు వాళ్ళు చిన్నతనంలోనే చనిపోయారని చెప్పింది ఆ అమ్మాయి. మరి చిన్నప్పటి నుంచి నిన్నెవరు పెంచారు, ఎక్కడ పెరిగావు అంటూ సైకియాట్రిస్ట్ ఆ అమ్మాయిని అడిగినప్పుడు తన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత తమ దగ్గర బంధువులు తన్ని చేరదీశారని, వాళ్లతో కలిసి తను జీవించేదని తను ఆ పేపర్లో రాసింది. అప్పుడు ఆ సైకియాట్రిస్ట్ తారా నీలిమని, మరి నీ విషయంలో ఇప్పుడు జరిగిందంతా ఎలా జరిగింది? నువ్వు మీ చుట్టాల కుటుంబంలో బాగానే ఉన్నావా? ఆ ఇంట్లో నీకేమైనా ఇబ్బందులు జరిగేవా అని అడిగినప్పుడు నీలిమ తన గతం గురించి రాయడం మొదలుపెట్టింది. అమ్మా నాన్న చనిపోయాక మహేష్ అంకుల్ వాళ్ళ కుటుంబమే తనని ఆదరించిందని, ఆ కుటుంబంలోనే రాకేష్కి నా వయసే ఉండేదని, మేమిద్దరం మంచి స్నేహితులమని, కానీ రాకేష్ వాళ్ళమ్మ మాత్రం నన్ను ఒక పని మనిషిలా చూసేదని, అన్ని పనులు చేయించేదని, ఇంట్లో మిగిలిపోయిన ఆహారం మాత్రమే నాకు పెట్టేదని ఆ పేపర్లో రాసింది నీలిమ. నీలిమకి తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తిపాస్తులు నగలు ఉన్నాయి. ఆస్తి కోసం నగల కోసం రాకేష్ వాళ్ళమ్మ తనని వాళ్ళింట్లోనే ఉండనిచ్చింది. కానీ తనకి చదువు చెప్పించడానికి కానీ ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళడానికి కానీ అనుమతించేది కాదు. ఇంట్లో ఒక పని మనిషిలాగా నీలిమని వాడుకునేది. కానీ రాకేష్ నీలిమని అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న పార్కుకి తీసుకెళ్తూ ఉండేవాడు. రాకేష్ అప్పటికే షూటింగ్లో ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నాడు. నీలిమ ఏదైనా గురి చూసి కొట్టడంలో చాలా టాలెంట్ ఉన్న పర్సన్. అప్పుడు రాకేష్ నీలిమతో, నీలిమ నువ్వు కూడా ప్రయత్నిస్తే గొప్ప షూటర్ అవుతావు అని చెప్పి ఎంకరేజ్ చేసేవాడు. అప్పుడు నీలిమ, రాకేష్ ఇదంతా ఎలా జరుగుతుంది, నువ్వెలా చెప్తున్నావు? నన్ను మీ అమ్మ అసలు ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ళనివ్వదు, నన్ను చదువుకోవడానికి కూడా పంపించడం లేదు అని అడిగింది. అప్పుడు రాకేష్, నేను నీకు ఇంట్లో ఉండే చదువు నేర్పిస్తాను,
నా పాత పుస్తకాలన్నీ నీకు ఇస్తాను అని చెప్పాడు. ఆ తరువాత నీలిమ ఆ ఇంట్లోనే ఉండి రాకేష్ సహాయంతో చదువుకోవడం ప్రారంభించింది. రాకేష్ కూడా షూటింగ్ నేర్చుకుంటూ ఉన్నాడు. స్పోర్ట్స్ అకాడమీలో జాయిన్ అవ్వడానికి రాకేష్ వెళ్ళిపోయాడు. ఆ తరువాత నీలిమ రాకేష్ చెప్పిన కొన్ని టెక్నిక్స్నే ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. రాకేష్ వెళ్ళిపోయి 5 సంవత్సరాలయ్యింది. ఆ తర్వాత ఆ 5 ఏళ్లలో నీలిమ రాకేష్ని ఎప్పుడూ కలవలేకపోయింది. రాకేష్ వాళ్ళమ్మ రాకేష్తో ఫోన్లో మాట్లాడేటప్పుడు నీలిమ తనకు కూడా ఒకసారి ఫోన్ ఇమ్మని రాకేష్తో మాట్లాడాలని అడిగినా కూడా రాకేష్ వాళ్ళమ్మ నీలిమకి ఫోన్ ఇచ్చేది కాదు. కానీ రాకేష్ వాళ్ళమ్మ కూరగాయలు కొనడానికి కానీ లేదంటే బయటకి ఎక్కడన్నా పార్టీలకు కానీ అలా వెళ్ళినప్పుడు ఎవ్వరికీ తెలియకుండా నీలిమ రాకేష్కి ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేసేది. నీలిమకి 18 ఏళ్ళు వచ్చిన తర్వాతే నీలిమ పేరు మీద ఉన్న ఆస్తిపాస్తులు, డబ్బులు ఇవన్నీ వాళ్ళకి చెందుతాయని వాళ్ళు నీలిమకి 18 ఏళ్ళు వచ్చే వరకు తమతో పాటే ఉంచుకున్నారు. ఎదురు తిరిగి మాట్లాడితే నీలిమని ఇష్టం వచ్చినట్టు గదిలోకి లాక్కెళ్ళి కొట్టేది రాకేష్ వాళ్ళమ్మ. రాకేష్ వాళ్ళమ్మ సునీత నీలిమని ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉండేది. ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉండేది. ఆ దెబ్బలకి గుర్తులుగా తన శరీరంపై పలుచోట్ల నీలిరంగు గుర్తులున్నాయి. ఒకరోజు సునీత నీలిమను కొడుతూ ఉన్న సమయంలో తనకి కాల్ వచ్చింది. సాయంత్రం రాకేష్ వస్తున్నాడని తెలిసింది. సాయంత్రం రాకేష్ తల్లిదండ్రులు ఇద్దరూ పెద్దగా మాట్లాడుకోవడం, గట్టిగా గొడవ పడ్డం నీలిమకి వినిపించింది. తనకేమీ అర్థం కాలేదు. గదిలో కూర్చుని నీలిమ ఏడుస్తూనే ఉంది. అప్పుడు రాకేష్ వాళ్ళ నాన్న మహేష్, నీలిమ బయటకు రామ్మా, వచ్చేదైనా తిను అన్నాడు. లేచి వంటింట్లోకి వెళ్ళింది నీలిమ. వంటింట్లోకి వెళ్ళి భోజనం కోసం వెతకడం మొదలుపెట్టింది. కానీ రాకేష్ ఎక్కడా లేడు. అంకుల్, రాకేష్ వస్తున్నాడన్నారు, రాలేదా? ఎందుకు రాలేదు అని అడిగింది. రాకేష్ రావడానికి కుదరదు అని చెప్పాడు. కోచ్ తనకి పర్మిషన్ ఇవ్వలేదట అని చెప్పినప్పుడు నీలిమ చాలా బాధపడింది. నీలిమ రాకేష్ని చూసి 5 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ నీలిమ మనసులోనే రాకేష్ని ఇష్టపడడం ప్రారంభించింది. నీలిమ తన కోసం రాకేష్ తప్పకుండా వస్తాడు అని ఆశపడింది. సునీత ఆంటీ నీలిమని రోజు చిత్రహింసలకు గురి చేసేది. మహేష్ అంకుల్ మాత్రం తనకి సపోర్ట్గా నిలబడేవాడు. ఒకరోజు రాకేష్ ఫోన్ చేసి తన ఇంటికి వస్తున్నానని చెప్పాడు. సునీత ఆంటీ రాకేష్కి ఇష్టమైన వంటకాలన్నీ చేయడం మొదలుపెట్టింది. రాకేష్ వచ్చినప్పుడు నీలిమని అస్సలు పలకరించలేదు. తన తల్లిదండ్రులు ఇద్దరినీ కౌగిలించుకున్నాడు. రాకేష్ చాలా అందంగా ఉన్నాడు. నీలిమ తన చూపును కూడా తిప్పుకోలేకపోయింది. అలా రాకేష్ని చూస్తూనే ఉండిపోయింది. కానీ నీలిమ రాకేష్తో మాట్లాడడానికి సునీత ఆంటీ అస్సలు ఒప్పుకోలేదు. ఈ కథంతా నీలిమ ఆ పేపర్ మీద రాస్తూ ఉంది. అప్పుడు సైకియాట్రిస్ట్ తార, ఓహో నీకు రాకేష్ తెలుసా అని అడిగింది. వెంటనే నీలిమ అవును అన్నట్టు తలూపింది. ఆ తర్వాత మళ్ళీ తన కథని రాయడం మొదలుపెట్టింది. అప్పుడు రాకేష్, అమ్మా నువ్వెందుకు తన విషయంలో అంత సీరియస్గా బిహేవ్ చేస్తున్నావు? తను జస్ట్ ఒక పని మనిషి. తనను ఎందుకు తిడుతున్నావు? తను సరిగ్గా పని చేయకపోతే నువ్వు ఏదైనా అను, మిగతా విషయాల్లో ఎందుకు పట్టించుకుంటున్నావు అని రాకేష్ మాట్లాడుతున్న మాటలకి నీలిమ ఆశ్చర్యపోయింది. రాకేష్ తన పక్షాన నిలబడకపోవడంతో, తనని పని మనిషి అని పిలవడంతో నీలిమ చాలా ఆశ్చర్యానికి గురయ్యింది. అప్పుడు అనిత ఆంటీ నీలిమని తన కోడలుగా చేసుకోవడం గురించి మాట్లాడుతుంది. ఆ మాటలు విని నీలిమ ఒక్కసారిగా షాక్ అయిపోయింది. నీలిమ కూడా రాకేష్ని ఇష్టపడింది. కానీ అనిత ఆంటీకి మాత్రం నీలిమ అంటే ఇష్టం ఉండదు కదా, ఇప్పుడు పెళ్లి ప్రతిపాదన ఎందుకు తెచ్చిందా అనుకుంది. కానీ అనిత ఆంటీకి మాత్రం ఆస్తిపాస్తులే కావాలి. అందుకే తన కొడుకుతో నీలిమ పెళ్లి జరిపించాలని ఆలోచిస్తుంది. కానీ రాకేష్ ఏమీ మాట్లాడడం లేదు. రాకేష్ సిగ్గుపడుతున్నాడేమో అని నీలిమ అనుకుంది. కానీ మరుక్షణంలోనే రాకేష్ తలపైకెత్తి, అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు? నేను తనని పెళ్లి చేసుకోవడం ఏంటి అన్నాడు. ఆ మాటలు విని నీలిమ షాక్ అయిపోయింది. వెంటనే రాకేష్ తల్లి రాకేష్ని తీసుకుని లోపలికి వెళ్ళింది. ఆ తర్వాత చాలాసేపు వాళ్ళ మధ్యలో చాలా సంభాషణలు జరిగాయి. ఆ మాటలేంటో నీలిమకి స్పష్టంగా వినిపించడం లేదు. ఆ తర్వాత రాకేష్ వాళ్ళ నాన్న బయటకొచ్చి, నీలిమ నువ్వు నా కొడుకుకి భార్య కావడం చాలా ఆనందంగా ఉంది. నీలాంటి మంచి అమ్మాయి మాకెక్కడ దొరుకుతుంది అన్నారు. కానీ రాకేష్ వాళ్ళమ్మ బాధపడుతుందో సంతోషపడుతుందో నీలిమకి అర్థం కాలేదు. రాకేష్ ప్రవర్తన మీద కూడా నీలిమకి చాలా సందేహాలున్నాయి. అప్పుడు నీలిమ రాకేష్తో మాట్లాడుతూ, రాకేష్
నువ్వు నన్ను నిజంగా పెళ్లి చేసుకుంటావా, లేదంటే బలవంతంతో చేసుకోవాలనుకుంటున్నావా అనగానే రాకేష్, ఐ లైక్ యూ నీలిమా, నేను ఒక చిన్న డ్రామా చేశానంతే అంటూ వెంటనే రాకేష్ నీలిమని కౌగిలించుకున్నాడు. చాలా కాలం నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీకెప్పుడూ చెప్పలేదు, కానీ నువ్వు తొందరలోనే నా సొంతం అవబోతున్నావు అన్నాడు రాకేష్. చిన్నప్పటి నుంచి ఎవ్వరూ లేని నీలిమ రాకేష్నే తన సర్వస్వంగా భావించింది. అందుకే ఈ పెళ్లి ప్రతిపాదనకి తను చాలా సంతోషంగా అంగీకరించింది. పెళ్లి చేసుకొని నీలిమ ఇంట్లో తన హక్కులన్నీ పొందింది. రాకేష్ తరచుగా టోర్నమెంట్లతో బిజీగా ఉండేవాడు. ఎన్నిసార్లు అడిగినా కూడా రాకేష్ నీలిమకి షూటింగ్ నేర్పించలేదు. పెళ్ళయ్యాక ఆ ఇంట్లో నీలిమ పరిస్థితి కాస్త మెరుగుపడిందనే చెప్పాలి. ఇప్పుడు నీలిమని ఆ ఇంట్లో ఎవ్వరూ హింసించడం లేదు. అలా కొన్ని నెలలు బాగానే గడిచిపోయాయి. ఆ తర్వాత నీలిమ అత్తామామలిద్దరూ డబ్బులకు ఇబ్బందిగా ఉందని చెప్పడం మొదలుపెట్టారు. అలాంటి పరిస్థితుల్లో ఇంటిని ఎలా నడపాలి, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. సరిగ్గా ప్లాన్ చేసి ముందుగా నీలిమ నగలన్నీ అమ్మించేశారు. నీలిమ రాకేష్ తన మీద చూపించే ప్రేమ కోసం దేన్నైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ నగలమ్మేసిన తర్వాత కొన్ని నెలలు మళ్ళీ ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని నెలలకి నీలిమ తల్లిదండ్రుల ఇల్లు గురించి అడగడం మొదలుపెట్టారు అత్తామామలు. అప్పుడు నీలిమ, అది నా తల్లిదండ్రుల ఇల్లు, అది అమ్మడానికి నేను ఒప్పుకోను, వాళ్ళ జ్ఞాపకంగా నేను నా జీవితాంతం దాన్ని ఉంచుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పింది. అప్పుడు రాకేష్ తల్లిదండ్రులు, నువ్వు అలా ఎలా మాట్లాడతావు నీలిమ, ఇప్పుడు రాకేష్ నీవాడు, తన కుటుంబం నీ కుటుంబమే కదా, తన కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు ఆ ఇంటి కోసమే ఎలా ఆలోచిస్తావు, రాకేష్ ఇల్లు ఇప్పుడు నీ ఇల్లే అవుతుంది కదా, ఈ ఇల్లు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ ఇంటిని అమ్మేస్తే తప్పేమిటి అంటూ రాకేష్ తండ్రి మాట్లాడారు. ఎప్పుడూ ఆ ఇంట్లో తనకి మద్దతు ఇచ్చే సపోర్ట్ చేసే మహేష్ అంకుల్ అలా మాట్లాడడం నీలిమకి వింతగా అనిపించింది. నీలిమ, నువ్వు బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. మీ తల్లిదండ్రులు చనిపోయినప్పుడు నేనే నిన్ను చేరదీశాను, మా ఇంట్లో నీకు స్థానం కల్పించాను అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఎంత మాట్లాడినా నీలిమ అస్సలు ఒప్పుకోవడం లేదు. అప్పుడు నీలిమ అత్తగారు తన నిజస్వరూపం చూపించడం మొదలుపెట్టారు. వెంటనే నీలిమ జుట్టు పట్టుకొని హఠాత్తుగా తన మీదకి దాడికి దిగింది. రాకేష్ కూడా అంతా చూస్తూ నిలబడున్నాడు, కానీ ఏమీ మాట్లాడడం లేదు. అప్పుడు నీలిమ, రాకేష్, ఏంటి నువ్వు ఏమీ మాట్లాడడం లేదు, మీ అమ్మ నన్ను కొడుతుంది, నువ్వు ఏం చూస్తున్నావు, ఆవిడ చేతుల్లో నుంచి నన్ను విడిపించవా అని నీలిమ మాట్లాడుతూ ఉంది. కానీ రాకేష్ ఆమె వైపే ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉన్నాడు. అప్పుడు రాకేష్ వాళ్ళమ్మ రాకేష్తో, ఏంటి రాకేష్ నువ్వు చూస్తూ ఉన్నావు, నీ పెళ్ళం మన ఇంట్లో తిండి తిన్న విశ్వాసం కూడా మర్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది, తన్ని లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టు అనగానే ఈ గొడవంతా మీరే చూసుకోండి అంటూ రాకేష్ ఒక కర్ర తెచ్చి తన తల్లి చేతికిచ్చాడు. ఏం జరుగుతుందో తెలియక నీలిమ ఆశ్చర్యపోయింది. అప్పుడు రాకేష్ నీలిమతో, నీలిమ, ఎందుకు ఇన్ని దెబ్బలు తింటున్నావు, ఒక్క సంతకం పెడితే నువ్వు బ్రతికిపోతావు కదా అన్నాడు. రాకేష్ చెప్తున్న ఆ మాటలు విని నీలిమ షాక్ అయిపోయింది. తను రాకేష్ని ఎంత నమ్మిందో, ఎంత ప్రేమించిందో, ఎంత విశ్వసించిందో, కానీ ఈరోజు రాకేష్ నోటి నుంచి అలాంటి మాటలు వచ్చాయి. ఏం చెప్తున్నావు రాకేష్, నువ్వు ఏం జరిగింది నీకు అసలు, నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావు అనగానే రాకేష్ వికృతంగా నవ్వాడు. పిచ్చిదానా, నీకు ఇప్పటికి కూడా అర్థం కావడం లేదా, నీ ఆస్తి కోసమే ఇన్నాళ్ళు మేము నటించాము, లేదంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ప్రేమించాను అని నువ్వు అనుకున్నావా, ఇప్పటికైనా నీ మొండితనాన్ని వదులుకో, లేదంటే మేము నిన్నేం చేస్తామో మాకే తెలీదు, ఆ పేపర్ల మీద సంతకాలు పెట్టకపోతే ఇవాళ నీ ప్రాణమే పోవచ్చు అని మాట్లాడుతున్నాడు రాకేష్. రాకేష్ తన మీద చూపించిన ప్రేమంతా అబద్ధమని తెలియగానే నీలిమ షాక్ అయిపోయింది. అప్పుడు రాకేష్ కోపంగా, నేనెప్పుడు నిన్ను ప్రేమించలేదు, ప్రేమించినట్టు నీ ఆస్తి కోసం నటించానంతే, మీ నాన్న నీ పేరు మీద రాసిన ఇల్లుని అమ్మి ఇప్పుడు నా సొంత అకాడమీ తెరవాలనుకుంటున్నాను, నా స్నేహితురాల్ని, నేను ప్రేమించిన అమ్మాయిని ఆ తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను, నీ అడ్డు శాశ్వతంగా తొలగించుకుంటాను, నువ్వు మర్యాదగా ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టు అంటూ నీలిమని బలవంతం చేశాడు. అప్పుడు నీలిమ అక్కడి నుంచి తప్పించుకోవడానికి, పారిపోవడానికి చాలా ప్రయత్నించింది. అప్పుడు తన అత్తగారు నీలిమ చేయి పట్టుకుని వెనక్కి లాగి ముగ్గురు కలిసి తన్ని కొట్టడం మొదలు పెట్టారు.
రాకేష్ నీలిమ గొంతు మీద కాలేసి తొక్కాడు. నీలిమ చాలా అభ్యర్థించింది. నీలిమ మామగారు ఒక కర్రతో తన పాదాల మీద కంటిన్యూస్గా కొడుతూనే ఉన్నారు. తన శరీరంలోని ప్రతి భాగము దాడికి గురైంది. కానీ నీలిమ ఏడుస్తూ అరుస్తూనే ఉంది. 2 గంటల పాటు తన్ని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నా ఎవ్వరికీ జాలి కలగలేదు. ఎలాగోలాగా తను వాళ్ళ చేతుల్లోంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూనే తను పెలుగులాడుతూనే బాల్కనీలోకి వచ్చింది. అప్పుడు రాకేష్ వచ్చి తన గొంతు పట్టుకుని, నువ్వు ఇలానే చావు, నీ ఊపిరి నేనే తీసేస్తాను అంటూ, ఈ రోజు నీ అడ్డు తొలగించుకుంటాను, నువ్వు చచ్చిపోతే నీ ఆస్తి నీ భర్తగా నాదే అవుతుంది, నా ప్రియురాల్ని పెళ్లి చేసుకోవడానికి కూడా ఆ తర్వాత ఎలాంటి అడ్డు ఉండదు అని రాకేష్ తన గొంతు నులమడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకొని నీలిమ పైనుంచి దూకేసింది. నేరుగా కింద పడిపోయింది. తన కథ మొత్తం తెలుసుకోగానే డాక్టర్ ఆశ్చర్యంగా ఇన్స్పెక్టర్ విజయ్ వైపు చూశారు. మరి ఆ రోజు రాత్రి నిన్ను హాస్పిటల్ దగ్గరికి తీసుకొచ్చింది ఎవరు అని నీలిమని అడగగానే నీలిమ కన్నీళ్లతో వాళ్ళ వైపే చూస్తూ నాకు తెలియదు అని రాసింది. సరే, నీ ప్రాణాలు ఎవరు కాపాడారో చెప్పు అని అడిగినా కూడా నీలిమ తెలియదు అనే రాసింది. ఇప్పుడు ఇక తన ప్రాణాల్ని కాపాడిన వ్యక్తి కోసం వెతకడం మొదలుపెట్టాడు విజయ్. అర్ధరాత్రి తనని హాస్పిటల్ బయట వదిలేసి వెళ్ళిపోయింది ఎవరు అని వెతకడం మొదలుపెట్టారు. దేశం మొత్తం నీలిమ కథ విన్నప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. నీలిమ భర్త గురించి, అత్తామామల గురించి ఎలాంటి ఆచూకీ దొరకలేదు. వాళ్ళు ముగ్గురు ఎప్పుడో ఎక్కడికో పారిపోయి దాక్కున్నారు. చాలా ప్రయత్నించినా కూడా వాళ్ళు దొరకనే లేదు. వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేయబడున్నాయి. అప్పుడు ఇన్స్పెక్టర్ విజయ్, ఇది మా వైఫల్యమే అని నేను అంగీకరిస్తున్నాను, కానీ మేము పూర్తి చర్యలు తీసుకుంటున్నాం, మేము ప్రయత్నిస్తూనే ఉన్నాము అని మీడియా వాళ్ళతో చెప్పాడు. అప్పటి నుంచి నీలిమ విషయంలో విజయ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. నీలిమ కథని ఈ రోజు టీవీ స్టేషన్లో చెప్తున్నాడు విజయ్. అదే సమయంలో షూటింగ్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ అమ్మాయి నీలిమకి ఘన స్వాగతం లభించింది. అప్పుడే నీలిమ కూడా ఆ స్టూడియోకి వచ్చింది. అప్పుడు యాంకర్ నీలిమతో, నీలిమ గారు, మీ ప్రమాదానికి ముందు ఏం జరిగిందో ఇన్స్పెక్టర్ గారు అంతా చెప్పారు. ఇప్పుడు ప్రమాదం తర్వాత ఏం జరిగిందో మీ మాటల్లో వినాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు అని అడిగినప్పుడు నీలిమ తన ప్రమాదం తర్వాత ఏం జరిగిందో, తను ఎలా ఇన్ని సాధించగలిగిందో చెప్పడం మొదలుపెట్టింది. ప్రమాదం జరిగినప్పుడు నీలిమకి మాటలు రాలేదు. కానీ కొన్నాళ్ల చికిత్స తర్వాత నీలిమ మెల్లమెల్లగా మాట్లాడడం మొదలుపెట్టింది. తన నోటితోనే తన జీవితంలో జరిగిన విషయాలను అందరితో పంచుకోవడం మొదలుపెట్టింది నీలిమ. నా ఇల్లు, ఆస్తి సొంతం చేసుకోవడానికి, నా అడ్డు తొలగించుకోవడానికి నా భర్త, అత్తమామలు నన్ను చంపాలి అనుకున్నారు. అన్నీ కోల్పోయి ఆత్మవిశ్వాసం కూడా కోల్పోయిన నేనే నాకు భారంగా మారిన సమయంలో డాక్టర్ తారా ఇంకా ఇన్స్పెక్టర్ విజయ్ నాకు చాలా సపోర్ట్ చేశారు. నిజానికి వాళ్ళిద్దరి వల్లనే ఈరోజు నేను బ్రతికున్నాను. ఈరోజు వీల్ చైర్లో ఉండడం నాకు చాలా బాధాకరంగా అనిపించింది. అంతేకాకుండా నాకు నా అనే వాళ్ళెవ్వరూ లేరు, నా బాధని ఎవ్వరూ అర్థం చేసుకోరు అని నేను అనుకున్నాను. కానీ నేను ఆ రోజు డాక్టర్ తారా ఇంకా ఇన్స్పెక్టర్ విజయ్తో మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరూ నన్ను చాలా సపోర్ట్ చేశారు. నాకు అదంతా చెప్తున్నప్పుడు నాకు షూటింగ్ అంటే ఇష్టం అని నేను చెప్పాను. అప్పుడు తారా ఇంకా ఇన్స్పెక్టర్ విజయ్, మీరు షూటింగ్ నేర్చుకుని షూటింగ్ మీద దృష్టి ఎందుకు పెట్టకూడదు, ఆ దిశగానే మీ జీవితాన్ని ఎందుకు ముందుకు సాగించకూడదు అని నన్ను ఎంకరేజ్ చేశారు. నేను షూటింగ్ మీద దృష్టి పెట్టి డిప్రెషన్ నుంచి బయటకు రావడంలో చాలా సహాయం చేశారు. కానీ నేను ఆ రోజు నాకు కాళ్ళు కూడా లేకుండా వీల్ చైర్కే పరిమితమైన నేను ఇదంతా ఎలా చేయగలను అని అడిగాను. అప్పుడు విజయ్ నాకు పూర్తి మద్దతుగా నిలిచారు. ఇన్స్పెక్టర్ విజయ్ సహాయంతో నా ఇంటిని నేను తిరిగి పొందాను. ఆ తర్వాత నేను ఒక షూటింగ్ అకాడమీలో కూడా అడ్మిషన్ పొందాను. నా శిక్షణ ప్రారంభమైంది. నేను చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేశాను. నా లక్ష్యాలని ఛేదిస్తూనే ఉన్నాను. ఆ ప్రయాణంలోనే ఈ రోజు ఒలింపిక్స్కి చేరుకున్నాను. నేను నా దేశానికి స్వర్ణ పథకం సాధించాను. నా కోసం చప్పట్లు కొట్టిన వాళ్ళందరి చప్పట్లు ఈ రోజు ఇన్స్పెక్టర్ విజయ్కి ఇంకా డాక్టర్ తారాకి కూడా చెందుతాయి అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ యాంకరు, నీలిమ గారు, మీరు ఎప్పుడైనా మీ విషయంలో ఇంత దుర్మార్గం చేసినా మీ భర్త, మీ అత్తగారు, మామగారి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకున్నారా అని అడగగానే నీలిమ నవ్వుతూ,
నా ముందు ఒకే ఒక్క లక్ష్యం ఉంది, అది మంచి షూటర్గా మారడం, అంతే తప్ప అనవసరమైన విషయాలకు నాకు టైం వేస్ట్ చేసుకోవాలి అని నేను అనుకోలేదు. అలాంటి వాళ్ళని చట్టమే శిక్షిస్తుంది, లేదు అంటే ఆ భగవంతుడే శిక్షిస్తాడు. వాళ్ళ గురించి ఆలోచించాలి అని కూడా ఆ తర్వాత నేను అనుకోలేదు అని చెప్పింది నీలిమ. దీంతో యాంకర్ చిరునవ్వుతో చప్పట్లు కొట్టారు. ఆ కార్యక్రమం పూర్తి కాగానే స్టూడియోలో కూర్చున్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. నీలిమ ఇన్స్పెక్టర్ విజయ్తో కలిసి బయటకు రాగానే, నీలిమ, మీ విషయంలో ఎవరైతే దోషులున్నారో వాళ్ళు కూడా ఈరోజు ఈ కార్యక్రమం చూసే ఉంటారు కదా అన్నారు. కానీ నీలిమ ఆ మాటలు విని కూడా ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. విజయ్ నీలిమని కారులో తీసుకెళ్తున్నాడు. విజయ్, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని నీలిమ అడగగానే, అసంపూర్తిగా వదిలేసిన ఒక పని ఉంది, దాన్ని నేను ఈరోజు పూర్తి చేయబోతున్నాను అన్నాడు విజయ్. ఆ మాటలకు అర్థమేంటో నీలిమకి అర్థం కాలేదు. అప్పుడే నీలిమ తన మెడలో ఉన్న గోల్డ్ మెడల్ని తీసి పక్కన పెట్టబోతూ ఉండగా విజయ్ అడ్డుకున్నాడు. నేను నిన్ను ఒక చోటకి తీసుకెళ్లబోతున్నాను, అప్పటి వరకు నువ్వు ఆ మెడల్ని తీయొద్దు అన్నాడు విజయ్. ఎక్కడికి వెళుతున్నావు అని నీలిమ అడుగుతున్నా సరే సమాధానం ఏమీ చెప్పలేదు. మీరే చూద్దురు గాని ఓపిక పట్టండి అని చెప్పాడు విజయ్. కారు ఒక ఫామ్ హౌస్ లోకి వెళ్లి ఆగింది. ఆ గేటు దగ్గరికి వెళ్ళగానే విజయ్ అక్కడే ఆగి ఉన్న తన టీంతో గేట్ ఓపెన్ చేయమని చెప్పాడు. ఇన్స్పెక్టర్ సార్, రాకేష్ లోపలే ఉన్నాడు అని చెప్పగానే నీలిమకి స్పృహ తప్పినంత పని అయింది. అప్పుడు విజయ్ నీలిమని మౌనంగా ఉండమని చెప్పాడు. అందరూ లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్లి చూసేసరికి రాకేష్ మందు గ్లాస్ చేత్తో పట్టుకొని మందు తాగుతూ కూర్చునున్నాడు. లోపలికి వస్తున్న పోలీసులను చూడగానే రాకేష్ గట్టిగా అరిచాడు. మీరు లోపలికి ఎలా వచ్చారు? మిమ్మల్ని లోపలికి ఎవరు అనుమతించారు? అసలు మీరెవరు అనగానే ఇన్స్పెక్టర్ విజయ్, మేము ఎవరినైతే మీరు చంపాలని చూశారో, ఎవరి కాళ్ళు చేతులు విరక్కొట్టారో, ఎవరి గొంతైతే మీరు నులిమారో ఆ నీలిమ తాలూకా అని చెప్పగానే రాకేష్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. లోపల నుంచి బయటకు వచ్చిన రాకేష్ భార్య మాధవి పోలీసులను చూసి షాక్ అయిపోయింది. వెంటనే రాకేష్తో, ఈ పోలీసులు ఎవరు, ఎందుకు వచ్చారు రాహుల్, ఏం జరుగుతుంది ఇక్కడ అనగానే ఇన్స్పెక్టర్ విజయ్, మేడం, ఇతని పేరు రాహుల్ కాదు, రాకేష్, నీలిమ ఇతని మొదటి భార్య అని చెప్పగానే మాధవి షాక్ అయిపోయింది. పోలీసులు తమ స్టైల్లో రాకేష్ ని పట్టుకుని 4 పీకగానే రాకేష్ ఆ రోజు జరిగిన మిగిలిన కథ కూడా చెప్పేశాడు. నీలిమ బాల్కనీలోంచి దూకగానే కింద ఆగి ఉన్న ఒక కారు మీద పడిపోయింది. అప్పటికే ఆ క్యాబ్ డ్రైవర్ నీలిమని చూడటంతో రాకేష్ పరిగెత్తుకుంటూ కిందికెళ్ళి మొహానికి మాస్క్ వేసుకొని ఆ క్యాబ్ డ్రైవర్కి తుపాకీ గురిపెట్టి తనని తీసుకొచ్చి హాస్పిటల్ ముందు పడేసి అదే క్యాబ్లో రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు ఉదయాన్నే న్యూస్లో నీలిమకి సంబంధించిన వార్తలు రావడంతో తన పేరు, ఐడెంటిటీ మార్చుకుని కొన్ని రోజులు అజ్ఞాతంలోనే ఉండి ఈ బిజినెస్ మ్యాగ్నెట్ కూతురైన మాధవిని ప్రేమించి ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు. రాకేష్ తల్లిదండ్రులు ఇద్దరూ ఒక యాక్సిడెంట్లో మరణించారు. ఈ విషయాలన్నీ స్వయంగా తన నోటితో రాకేషే ఒప్పుకున్నాడు. రాకేష్ చాలా తెలివిగా తన ఐడెంటిటీ మార్చుకొని శిక్ష నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ భగవంతుడు మాత్రం తన్ను వదిలిపెట్టలేదు. తను చేసిన ప్రతి నేరానికి శిక్ష పడేలా చేశాడు. ఇప్పుడు రాకేష్ జైల్లో శిక్ష అనుభవిస్తూ మగ్గిపోతున్నాడు. నీలిమ మాత్రం తన లక్ష్యం మీదే దృష్టి పెట్టి ఉన్నత స్థానానికి చేరుకుంది. ఇదండి ఈ రోజు కథ.